హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సంధ్య కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ రోజు నేను మీ అందరి ముందుకి ఒక మంచి ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే తీసుకొచ్చేసానండి. ఐటమ్స్ అయితే ఈరోజు చాలా బాగున్నాయి, అస్సలు మిస్ అవ్వకుండా వీడియో మొత్తం చూడండి. సో ఈ రోజు ఎపిసోడ్లో నేను మీ అందరి ముందుకి ఒక 3 to 4 వెరైటీస్ ఆఫ్ ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే తీసుకొచ్చేసానండి. సో మీరు ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు, మన దగ్గర ఎన్ నెంబర్ ఆఫ్ శారీస్ ఉన్నాయి. సో అందులో పట్టు, సిల్క్, ఫ్యాన్స్ ప్రతి ఒక్కటి చాలా వెరైటీస్ ఉన్నాయి. ప్రతివి చూపించలేం కాబట్టి అందులో ఒక 3 to 4 శాంపిల్స్ చాలా చాలా బ్యూటిఫుల్ శారీస్ అయితే తీసుకొచ్చేసాను. సో మీ అందరికీ తెలిసిందే మన షాప్ ఎక్కడుందో. సో ఇన్నిసార్లు అడ్రస్ మెన్షన్ చేయడానికి కూడా కారణం ఏంటి అంటే, మీరు డైరెక్ట్ గా విజిట్ చేశారు అనుకోండి, వీటి యొక్క కలర్స్ ఏంటి, వీటిలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, వీటి యొక్క క్వాలిటీ ఏంటి, మీరు ప్రతి ఒక్కటి డైరెక్ట్ గా చూడొచ్చు. లైవ్ గా మన దగ్గర ఎన్ని శారీస్ ఉన్నాయి, మన యొక్క కలెక్షన్ ఎలా ఉందో కూడా చూడొచ్చు. అందుకనే మీ అందరి కోసం ఇన్నిసార్లు మేము అడ్రస్ అయితే మెన్షన్ చేస్తున్నాం. సో మీరు ఈ హైదరాబాద్ చుట్టుపక్కలే ఉంటే గనక ఒక్కసారి వచ్చి షాప్ విజిట్ చేసేయండి. సో ఈ రోజు కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ కలెక్షన్ మీ అందరి ముందుకి బగల్పూరి కలెక్షన్ అయితే తీసుకొచ్చేసానండి. ఈ శారీ అయితే చాలా బాగుంది. సో మీరు చూస్తే గనక మంచి లుక్ అయితే వచ్చేస్తుందండి. శారీ మొత్తం మనకి ఆల్ ఓవర్ డాట్స్ అయితే వచ్చేసాయి, ప్రింటెడ్ డాట్స్ వచ్చే శారీ అంతా. అండ్ అలాగే ఆ డాట్స్ కి సరౌండింగ్స్ లో మనకి మొత్తం చుట్టూ ఏమవుతుందంటే ఇట్లా బిగ్ సైజ్ ఆఫ్ ప్రింటెడ్ డాట్స్, అలాగే మంచి టెంపుల్ డిజైన్ లాగా శారీ అంతా వచ్చేసిందండి. శారీ అయితే చాలా బాగుంది, చాలా ప్లెజెంట్ గా ఉంది. ఎవరైతే కాటన్ శారీస్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు, లేకపోతే ఈ సమ్మర్ సీజన్స్ లో కానీ ఎక్కువ మెత్తటి ఇష్టపడుతూ ఉంటారు, అలాంటి వాళ్ళకి ఈ శారీ ఒక పర్ఫెక్ట్ చాయిస్ అనే చెప్పొచ్చు. సో బోర్డర్ చూసారా, బోర్డర్ మొత్తం మనకి ప్రింటెడ్ అండి. శారీలో ఎలా అయితే మనకి ప్రింటెడ్ డాట్స్ ఇచ్చారో మిడిల్ పార్ట్, మనకి ఇక్కడ బోర్డర్ కూడా సేమ్ అలానే ప్రింటెడ్ డాట్స్, కాకపోతే కొంచెం పెద్ద సైజ్ ఇచ్చారు. పెద్దవి ప్రింటెడ్ డాట్స్ ఇచ్చి మిడిల్ లో మనకి బ్లాక్ కలర్ తో అయితే ఎండ్ చేసేసారు. శారీ అంతా ఇలానే ఉంది, ఆల్ ఓవర్ బోర్డర్ మొత్తం మనకి ఇలానే ప్రింటెడ్ డాట్స్ ఇచ్చేసారండి. సో పళ్ళు పార్ట్ చూస్తే గనక చూసారా, పళ్ళు చాలా బాగుంది కదా. పళ్ళు కంప్లీట్ కాంట్రాస్ట్ అనే చెప్పాలి. మనకి ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో చూసిన శారీస్కి ఈ శారీకి డిఫరెంట్ ఏంటి అంటే, ఆ ప్రీవియస్ శారీలో మనకి ఏమన్నా కాంట్రాస్ట్ కలర్స్ వస్తే అవి బోర్డర్స్లో కూడా వచ్చేవి. పళ్ళులో ఏదైతే కాంట్రాస్ట్ ఉందో బోర్డర్లో కూడా అవే కాంట్రాస్ట్ ఉండే. కానీ ఈ శారీలో స్పెషాలిటీ ఏంటంటే ఓన్లీ కాంట్రాస్ట్ మనకి పళ్ళుకే ఇస్తున్నారు, బోర్డర్కి అయితే అస్సలు ఇవ్వట్లేదు. సో పళ్ళు పార్ట్ చూసారా, చాలా బాగుంది కదా. మొత్తం మనకి ఫ్లవర్స్తో, లీఫ్ డిజైన్తో శారీ మొత్తం మనకి పళ్ళు పాటు ఇలానే ఉండి టెజర్స్తో అయితే ఎంచేసేసారండి. సో మంచి గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుంది. సో మీరు చూసారంటే గనక, సో శారీ చూసారా ఎంత బాగుందో కదా. సో ఎవరైనా కొంచెం సింప్లిసిటీ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి ఈ శారీ ఒక పర్ఫెక్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో ఇందులో ఒకసారి బ్లౌజ్ కూడా చూసేద్దాం. సో మనకి బ్లౌజ్ చూస్తే, బ్లౌజ్ మనకి రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందండి, సపరేట్ బ్లౌజ్ అయితే రాలేదు. శారీ మొత్తం ఎలా అయితే మెరూన్ కలర్లో మనకి ప్రింటెడ్ డాట్స్ అయితే వచ్చేసాయో, సేమ్ బ్లౌజ్ కూడా మనకి అలానే బ్లౌజ్ మొత్తం మెరూన్ కలర్లో ప్రింటెడ్ డాట్స్ అయితే ఎండ్ చేసేసారు. ఎలాంటి కాంట్రాస్ట్ కలర్ అయితే ఇవ్వలేదు. ఒక్కవేళ మీరు బ్లౌజ్ నాకు యూనిక్గా ఉండాలి, సపరేట్గా ఉండాలి అనుకుంటే గనక మనకి పళ్ళు పాటలో ఎలా అయితే బ్లూ కలర్ కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారో, మీరు అలాంటి బ్లూ కలర్ కాంట్రాస్ట్ కలర్తో కూడా పేరప్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. కలర్ ఆప్షన్స్ చూపిస్తాను. సో శారీ చూసారా, మంచి గ్రే కలర్లో శారీ అయితే చాలా బాగుందండి. శారీ మొత్తం ప్రతి ఒక్క శారీ ఇలానే ఉంటుంది, ప్రింటెడ్ డాట్స్తో ఉంటుంది. పళ్ళు మటుకి మనకి ఫ్లవర్స్తో వచ్చేస్తుంది. సో మంచి మెరూన్ కలర్లో చాలా బాగున్నాయి కదా. సో ఇండియన్ స్కిన్ టోన్స్కి అయితే ఈ మెరూన్ కలర్ చాలా బాగా సూట్ అవుతుందని చెప్పాలి. సో ఇవి టెంపుల్స్కే కాదండి, ఇంట్లో ఉండే వాళ్ళు కూడా ఏంటి అంటే, కొంతమంది ఇంట్లో ఉన్నా సరే కొంచెం యూనిక్గా కనబడాలి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ శారీ పర్ఫెక్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో శారీ చూసారా, మంచి గ్రీన్ కలర్లో చాలా బాగుంది కదా. సో మీరు ఇంట్లో యూజ్ చేసుకున్న, బయట యూజ్ చేసుకున్న చాలా యూనిక్గా అయితే ఉంటారు. నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. నెక్స్ట్ అయితే మీ అందరి ముందుకి చందేరి సిల్క్ అయితే తీసుకొచ్చేసానండి. సో శారీ చూసారా, చాలా బాగుంది కదా. శారీ మొత్తం మనకి సింగిల్ కలర్ అయితే వచ్చేస్తుందండి. సో సింగిల్ కలర్ వచ్చి మిడిల్ మొత్తం మనకి జెరీ బుటాస్ అయితే వచ్చేసాయి. ఆల్ ఓవర్ శారీ ఇలానే జెరీ బుటాస్ ఉంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఇదైతే మనకి టెంపుల్స్కి వెళ్ళటానికి పర్ఫెక్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో ఇంట్లో మన అమ్మ వాళ్ళు కానీ అమ్మమ్మ వాళ్ళకి కానీ ఇలాంటి కలెక్షన్ అయితే చాలా బాగా నచ్చేస్తుంది. సో మీరు ఒకవేళ బోర్డర్ చూస్తే, బోర్డర్ కూడా సేమ్ మనకి శారీలో ఎలా అయితే జరీ బుటాస్ ఇచ్చారో, మనకి బోర్డర్ కూడా మీడియంలో జరీతో అయితే ఇచ్చేసారండి. సో ఆల్ ఓవర్ శారీ మనకి బోర్డర్ అంతా జరీ బోర్డరే ఉంటుంది, కింద కూడా మనకి సేమ్ జరీ బోర్డరే మీడియంలో ఇచ్చేసారు. సో శారీ అయితే చాలా సింపుల్గా ఉంది. సింప్లిసిటీ ఇష్టపడే వాళ్ళకి ఇదైతే పర్ఫెక్ట్ ఆప్షన్. సో మీరు పళ్ళు చూసుకుంటే కూడా, పళ్ళు చూసారా, రన్నింగ్ పళ్ళు, సపరేట్ పళ్ళు అంటూ ఏమీ లేదు, సేమ్ కలర్లో ఉంటుంది. కాకపోతే ఏంటి అంటే పళ్ళులో మనకి లైన్స్ అయితే వచ్చేసాయి. సో జెరీ లైన్స్ అనమాట, మీరు చూసారా.
మనకి పళ్ళు పార్ట్ మొత్తం ఇలానే జెరీ లైన్స్ వచ్చేసి టెజర్స్తో అయితే ఎండ్ చేసేసారు. సో ఇందులో మనం యూనిక్గా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే బ్లౌజ్ అండి. సో ఇక్కడ ఏంటి అంటే మనకి బ్లౌజ్ అనేది సపరేట్గా ఇచ్చారు, శారీతో పాటు ఇవ్వలేదు. కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఇష్టపడే వాళ్ళకి ఇది అయితే బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో శారీ చూసారా, శారీకి గ్రీన్ కలర్ ఎంత బాగుందో కదా, మంచి కాంట్రాస్ట్ కలర్. సో బ్లౌజ్ కూడా మనకి సేమ్ శారీలో ఎలా అయితే మనకి జెరీ బుటీస్ ఇచ్చేసారో బ్లౌజ్లో కూడా సేమ్ మనకి జెరీ బుటీస్తోనే ఎండ్ చేసేసారండి. సో ఇక్కడ కూడా మనకి జెరీతోనే బార్డర్ కూడా ఇచ్చేసారు హ్యాండ్స్కి యూజ్ చేసుకోవడానికి. సో ఎవరైనా కొంచెం మీడియం హ్యాండ్స్ ఇష్టపడే వాళ్ళు ఇలాంటి బ్లౌజ్, కాంట్రాస్ట్ బ్లౌజ్ మీడియం యూజ్ చేసుకొని ఈ శారీని ఇలా స్టెప్స్ వైజ్గా కట్టుకుంటే అద్దిరిపోతారు అంతే. ఇందులో ఇంకా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, చూసేద్దాం. నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి మంచి పింక్ కలర్ అయితే తీసుకొచ్చేసానండి, రాణి పింక్ అంటారు. సో శారీ అయితే చాలా బాగుంది, ఆల్ ఓవర్ సింగిల్ కలర్ జెరీ బుటాస్తో ఇచ్చేసారు. అండ్ మంచి కాంట్రాస్ట్ కలర్ పర్పుల్ కలర్లో బ్లౌజ్ ఇచ్చేసారు. సో ఒక్కసారి మనం ఇట్లా పర్పుల్ కలర్లో బ్లౌజ్ వేసుకొని శారీతో ఇట్లా శారీ కట్టుకుంటే అద్దరిపోతారంటే అద్దరిపోతారు అంతే. ఇంకా మంచి కలర్ ఉంది, చూసేద్దాం. నెక్స్ట్ అయితే మనకి నావీ బ్లూ కలర్ చూసారా, ఎవరికి నచ్చేది చెప్పండి. నావీ బ్లూ అంటే చాలా బాగుంది, చాలా యూనిక్గా కూడా ఉంది, ప్రతి ఒక్కరికి చాలా బాగా సూట్ అయిపోతుంది ఈ కలర్. సో మనకి మంచి నావీ బ్లూ కలర్ అలాగే గోల్డ్ కలర్ లైన్ పళ్ళు చాలా అంటే చాలా బాగా సూట్ అయిపోతుంది. సో బ్లౌజ్ కూడా చూసారా, మంచి కాంట్రాస్ట్ అండి, మంచి నావీ బ్లూ కలర్కి థిక్ రెడ్ కలర్తో ఎండ్ చేసేసారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సో గ్రే కలర్ అండి. సో కలర్ చూసారా, ఈ కలర్ అయితే ఎక్కువ చాలా యూనిక్గా చూస్తూ ఉంటాం. చాలామంది ఏంటంటే మనం రెడ్, పింక్, పర్పుల్ చూస్తూ ఉంటాం, కానీ ఈ గ్రే కలర్ అనేది చాలా యూనిక్గా దొరుకుతూ ఉంటుంది మనకి. సో ఇలాంటి శారీస్ మనకి దొరికినప్పుడు అస్సలు వదులుకోకండి, వెంటనే స్టోర్కి వచ్చి విజిట్ చేసేయండి. సో బ్లౌజ్ చూసారా, మంచి పర్పుల్ కలర్ కదా, గ్రే కలర్కి పర్పుల్ కలర్, ఇలాంటి కలర్ కాంబినేషన్ అయితే మీరు ఎక్కడ చూస్తుండరు. సో మొదటిసారి మీ అందరి కోసం తీసుకొచ్చేసాం. నెక్స్ట్ కలెక్షన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ అయితే మీ అందరి ముందుకి బగల్పూరి కలెక్షన్ అయితే తీసుకొచ్చేసానండి. సో ఈ కలెక్షన్ అయితే ఒక యూనిక్ కలెక్షన్ అనే చెప్పొచ్చు. సో శారీ అయితే చాలా యూనిక్ గా ఉంది, చాలా బాగుంది కూడా. సో మన ముందే ఉంది, చూసేద్దాం. సో శారీ చూసారా, మంచి కాంట్రాస్ట్ కలర్ లో ఉంది కదా. శారీ మొత్తం మనకి ఇలానే థిక్ గ్రీన్ కలర్ లో చెక్స్ అయితే వచ్చేసిందండి. ఈ శారీ మొత్తం ఇలానే ఆల్ ఓవర్ చెక్స్ మీద మనకి ఒక స్టార్ ప్రింట్ లాగా ఇచ్చేసారు. సో మొత్తం ఆల్ ఓవర్ స్టార్ ప్రింట్స్ లాగా ఉంటుంది, అంతా ఇలానే ఉందండి. సో అలాగే మనకి బార్డర్ చూసుకుంటే కూడా పైన చూసారా మనకి గోల్డ్ కలర్ లైన్ తో స్మాల్ కడ్డీ బార్డర్ అయితే ఇచ్చేసారండి. సో ఇదైతే మనకి మంచి గ్రీన్ కలర్ కి ఇక్కడ మనకి ఏదైతే చెక్స్ ఉందో అవి మనకి గోల్డ్ కలర్ లైన్ లో ఇచ్చేసారు. అదే గోల్డ్ కలర్ లాగా మనకి ఇక్కడ కడ్డీ బార్డర్, స్మాల్ కడ్డీ బార్డర్ అయితే ఇచ్చేసారు. సో మీరు కింద బార్డర్ చూసుకుంటే కూడా అది మనకి మీడియం కడ్డీ బార్డర్ అండి, గోల్డ్ కలర్ మీడియం కడ్డీ బార్డర్, చాలా యూనిక్ గా ఉంది. సో పళ్ళు చూసారా, పళ్ళు అయితే మనకి మంచి కాంట్రాస్ట్ కలర్ అండి, గ్రీన్కి మనకు ఒక పళ్ళు లాగా అనమాట. సో ఇదేంటంటే మనకు ఒక వేవ్స్ వచ్చినట్టు, లేదంటే మనకి ఇక్కడ ఇంట్లో టైల్స్ ఉంటాయి కదా, సో అట్లా ఒక మంచి యూనిక్ డిజైన్ అనే చెప్పొచ్చు. సో ఇదైతే మనకి చాలా బాగుంది. అండ్ క్లాత్ కూడా మీరు చూసారు అంటే చాలా మెత్తగా ఉందండి, క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో అలాగే మనకి మంచి టెజల్స్తో అయితే ఎండ్ చేసేసారు. బ్లౌజ్ చూసేద్దాం. సో మీరు బ్లౌజ్ చూసారు అంటే సో బ్లౌజ్ మనకి ఇలా వచ్చిందండి. సో మనకి పళ్ళు ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్ బ్లౌజ్ కూడా మనకి అలానే ఉంది, మంచి కాంట్రాస్ట్ కలర్. సో జనరల్గా ఏమవుతుంది అంటే మనం పళ్ళు బ్యాక్ సైడ్ వేసుకున్నప్పుడు కింద కనబడుతూ ఉంటుంది, సో చాలా మందికి అంత కనబడకుండా ఉంటుంది. ఈ బ్లౌజ్ ఏంటి అంటే మనకి ఇట్లా సైడ్కి వచ్చినప్పుడు మంచి కాంట్రాస్ట్ కలర్లో, ఈ శారీ మొత్తం మనకి థిక్ గ్రీన్ కలర్లో ఉండి ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి పింక్ కలర్లో మంచి కాంట్రాస్ట్ అనే చెప్పొచ్చు. కలర్ ఆప్షన్స్ చూసేద్దాం. సో మన ఫస్ట్ కలర్ వచ్చేసి లెమన్ ఎల్లో కలర్. సో కలర్ చూసారా, చాలా బాగుంది కదా. సో ఈ ఎల్లో కలర్కి మనకి పళ్ళు పార్ట్ వచ్చేసి ఇట్లా బ్లూ కలర్ అండి, సో స్కై బ్లూ కలర్ లాగా వచ్చేసింది. సో శారీ అయితే చాలా మంచిగా ఉంది, చాలా యూనిక్ డిజైన్ అని చెప్పచ్చు. సో ప్రతి ఒక్కదానికి ఏంటి అంటే మిడిల్ పార్ట్ కలర్స్ అయితే చేంజ్ అవుతూ ఉన్నాయండి, అలాగే పళ్ళు కలర్స్ కూడా మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ కలర్ చూసారా, సో ఇదైతే మనకి బ్లూ కాదండి, అలాగని యాష్ కూడా కాదు, మంచి కలర్ కాంబినేషన్లో కాంట్రాస్ట్ లాగైతే వచ్చేసింది. సో శారీ మొత్తం కలర్ వచ్చి ఆల్ ఓవర్ ప్రింటెడ్ ఫ్లవర్స్ వచ్చేసి సో మనకి గోల్డ్ కలర్ మీడియం కడ్డీ బార్డర్, అలాగే మనకి మంచి పళ్ళు పార్ట్. సో శారీ అయితే చాలా బాగున్నాయి. ఎవరైనా ఏంటి అంటే కొత్తదనం కావాలి అనుకునే వాళ్ళకి ఈ శారీ అయితే ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో శారీ చూసారా, మంచి రాణి కలర్ కదా, రాణి పింక్ అంటారు దీన్ని. శారీ అయితే బాగున్నాయండి. సో చూసారా, మంచి గ్రీన్ కలర్, పింక్కి గ్రీన్ కలర్. సో ఈ కలర్ కాంబినేషన్ అయితే మనం చూడాల్సిందే. బ్లౌజ్ కూడా ఏంటి అంటే మనకి ఇదే వస్తుందండి. సో పింక్కి మనకి ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది. సో చాలా బాగున్నాయి.
సో మనకి లాస్ట్ కలర్ చూసేద్దాం. సో లాస్ట్ కలర్ చూసారా, మంచి పర్పుల్ అండి. పర్పుల్ మీద వైట్ కలర్ ప్రింట్ ఇచ్చేసారు. సో ఇటు సైడ్ వచ్చేసి మనకి ఆరెంజిష్ కలర్ లాగా ఉంది, చాలా బాగుంది. ఆరెంజిష్ వైట్ లాగా వచ్చేసింది. చాలా మంది ఏంటంటే కొంతమంది నాకు కొత్తదనం కావాలి, కొత్త కొత్త చీరలు కావాలి, కొత్త ప్రింట్స్ కావాలి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనే చెప్పొచ్చు. ప్రతి ఒక్కటి చాలా యూనిక్గా ఉన్నాయి. సో వీటి గురించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డూ విజిట్ అవర్ షాప్. సో మీ అందరికీ ఎలా అనిపించింది? నేనైతే మీ ముందుకి జస్ట్ శాంపిల్సే తీసుకొచ్చానండి. అస్సలు ఇంకా వెనక ఉంది. మనకి ఎలా అంటే సినిమాకి ట్రైలర్ అంటారు కదా, సేమ్ అలా ట్రైలర్ లాగా నేను కొన్ని శాంపిల్స్ తీసుకొచ్చాను మన దగ్గర ఏమేమి కలెక్షన్ ఉన్నాయో మీ ముందుకు తీసుకురావడానికి. ఇవి కనుక మీకు నచ్చితే వెంటనే మీరు మా షాప్కి అయితే విజిట్ చేసేయండి. సో షాప్ అయితే మీకు అడ్రస్ గుర్తుంది కదా, మదీనా హైకోర్ట్ గేట్ నెంబర్ 5 ఆపోజిట్లో 3rd లైన్లోనే మన సంధ్య కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అయితే ఉందండి. సో ఒకవేళ రాకపోతే వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంది. సో వీడియో కాల్ చేసి వీటి ప్రైజెస్ అయితే తెలుసుకోండి. నేను దేనికి ప్రైస్ మెన్షన్ చేయట్లేదు, మాది కంప్లీట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్. సో ఎవరైనా సరే సోషల్ మీడియాలో ఈవెన్ రీటైల్గా కొనే వాళ్ళు కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చూస్ చేసుకుంటారు కాబట్టి మేమైతే ప్రైస్ మెన్షన్ చేయట్లేదు. మన దగ్గర కొన్ని రీసేల్ చేసుకునే వాళ్ళు కూడా ఒక మార్జిన్ ప్రైస్లో మంచి బడ్జెట్లో అమ్ముకునేలానే శారీస్ ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. థ్యాంక్ యూ.